వెళ్ళాడు. ఢిల్లీలో ఆయనకి షాజహాన్ ఆస్థాన పదవి ఎవరిస్తారండి? ఎక్కడి నుంచి వస్తుంది? సరదానా అది? అంత తేలిక? ప్రధానమంత్రి అపాయింట్మెంట్ దొరకడం అంటే తేలికైన విషయం అది. మహారాజు ఎలా దొరుకుతాడు? కానీ ప్రతిభ ఉన్నవాడికి తిరుగులేదు. అక్కడ సత్రం ఉంది, కూర్చున్నాడు. అక్కడ ఇద్దరు ముస్లింలు ఉన్నారు ఆ పక్క గది. వాళ్ళు ఏదో దెబ్బలాడుకుంటారు. వాళ్ళు ఉర్దూ పర్షియన్ భాషలో వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటారు. వాళ్ళ భాష ఏదో ఉందిగా, ఉర్దూ పర్షియన్, అందులో తిట్టుకుంటారు. ఈయన అదంతా గమనించాడు జాగ్రత్తగా. వాళ్ళు ఏదో తిట్టుకుంటారు వదలట్లా. రాత్రిలో గంట సేపు తిట్టుకున్నారు. ఆయన అలా గమనించాడు. ఈయన రాజుగారి దగ్గరికి వెళ్ళగానే ఆ తగాదా రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు ముస్లిం, వాళ్ళు ముస్లింలు కదా, తగాదా ఏదో వస్తే రాజుగారి దగ్గరికి, రాజుగారు వెంటనే ఏం కబురు చేశాడు? మీరు ఏదో కొట్టుకున్నారు అంటున్నారు, కానీ దీనికి సాక్షి ఎవరో అన్నారు. వెంటనే వాళ్ళు అన్నారు, మాకు సాక్ష్యాలు మాకేం తెలియదండి, ఎవరో పెట్టుకున్న బ్రాహ్మణాయన ఒక ఆయన వచ్చి ఉన్నాడండి మా పక్కనే చెప్పారు. వెంటనే ఈయన లాక్కెళ్ళి రాస్తారానికి, నువ్వే బ్రాహ్మణుడు కదా, పెట్టుకున్నావు, నువ్వు రాబోయా అంటే ఈయన కొంచెం భయం వేసింది. రాజుగారు రమ్మంటారంటే ఏం చేస్తావు?